హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు గోధుమ రవ్వ ఉప్మా ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. కమ్మని గోధుమ రవ్వ ఉప్మా టిఫిన్లోకి అయితే చాలా బాగుంటుందండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి దీంతో. గోధుమ రవ్వ ఉప్మాతో ఇలా సర్వ్ చేసుకోవాలి. నేనైతే చూడండి ఫ్రెండ్స్, గోధుమ రవ్వ ఉప్మా ఎలా సర్వ్ చేసుకుంటున్నాను. పొడి పొడిగా ఎంత బాగుందో ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదామా. గోధుమ రవ్వ ఉప్మా అయితే హెల్త్కి చాలా మంచిదండి. గోధుమ రవ్వ ఉప్మా కోసం అయితే నేను ఇలా కొన్ని వెజిటబుల్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అదేనండి, 2 టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఒక క్యారెట్ కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి కూడా కట్ చేశానండి. చిన్న ఉల్లిపాయనైతే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కూడా రెడీ చేశానండి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా గోధుమ రవ్వ ఉప్మా కోసం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే బౌల్ పెట్టాను. ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేయాలండి. పోపు దినుసులు అయితే ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయాలండి. ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నానండి. మన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనము 2 టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేయాలండి. క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తున్నాను నేను. ఒక 2-3 మినిట్స్ అయితే పెట్టుకోవాలండి. టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోతున్నాయండి. ఇప్పుడు ఇందులో మనము ఆలు ముక్కలను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. బీన్స్ కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా బాగుంటుంది గోధుమ రవ్వ ఉప్మా అయితే. వెజిటబుల్స్ వేసుకుంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఏ ఉన్నా లేకపోయినా అయితే టొమాటో మాత్రం కంపల్సరీ ఉండాలండి. మంచిగా మగ్గిపోయాయండి క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు అయితే. ఇప్పుడు మనము వాటర్ తీసుకోవాలండి. మనము 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే కాస్త మెత్తగా అవుతుంది. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే 1 కప్పున్నర వాటర్ తీసుకుంటే అయితే పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. లేదండి మాకు మెత్తగా కావాలంటే 2 కప్పులు తీసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేశాను. ఈ వాటర్లో సరిపడి సాల్ట్ వేసుకోవాలండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి గోధుమ రవ్వ ఉప్మా. మీరు కూడా ట్రై చేయండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది రోజు టిఫిన్గా పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు.
వాటర్ అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు మనము గోధుమ రవ్వ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కమ్మని గోధుమ రవ్వ ఉప్మా రెడీ. సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్, పొడి పొడిగా చూస్తేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టిఫిన్లోకి రోజు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.